So good afternoon everyone. Let's talk about recursion function today. Recursion functions ante a function calling itself. A function calling itself. అంటే ఒక ఫంక్షన్ తీసుకుందాం మనం, ఏదైనా ఒక ఫంక్షన్. ఇప్పుడు జావాలో అనుకుంటే జావాలో ఫంక్షన్ ఎలా ఉంటుంది, జావాలో ఎలా ఉంటుందంటే ఒక యాడ్ అనే ఒక ఫంక్షన్ తీసుకుందాం. యాడ్ అనే ఒక ఫంక్షను అదే ఇంట్ ఎన్ తీసుకుందాం. ఇలా ఉంటుంది జావాలో కానీ సి షార్ప్లో కానీ ఇలా ఉంటుంది, అంతేనా? సి షార్ప్లో కానీ జావాలో కానీ ఇలా ఉంటుంది. మళ్ళీ ఈ ఫంక్షన్లో నుంచి మళ్ళీ ఈ ఫంక్షన్నే కాల్ చేస్తే దీన్ని రికర్షన్ అంటాం. అంటే ఈ ఫంక్షన్ బాగానే ఉంది, ఇదంతా ప్రాపర్గా ఉంది, పర్ఫెక్ట్. మళ్ళీ ఈ ఫంక్షన్లోంచి మళ్ళీ ఈ ఫంక్షనే కాల్ చేస్తాం, మళ్ళీ అక్కడి నుంచి అదే కాల్ చేస్తున్నాం. అంటే అది లూప్ అనమాట, కాలింగ్ ఇట్ సెల్ఫ్, దాన్ని రికర్షన్ అంటాం. అదే పైథాన్లో అనుకోండి, పైథాన్లో అయితే డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. డెఫినేషన్ వీ హ్యావ్ ఏ ఫంక్ ఎన్ అనుకుంటే దీని లోపల నుంచి మళ్ళీ దీన్నే కాల్ చేస్తాం, ఫంక్ n-1 అని. దీని లోపల దీన్నే కాల్ చేస్తాం. ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటే వాల్యూ చేంజ్ అయింది ఇక్కడ, కానీ దాన్నే కాల్ చేసుకుంటా ఉంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు ఇది దీన్ని కాల్ చేస్తే మళ్ళీ ఇది దీన్ని ఇది కాల్ చేసుకుంటూ పోతుంది కదా, దట్ ఈస్ రికర్షన్. సో రికర్షన్ మనం ఎప్పుడు వాడతాం, ఎలా వాడతాం అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇక్కడ పైథాన్తో సంబంధం లేదు, జావాతో సంబంధం లేదు, ఇట్స్ ఏ నార్మల్ కాన్సెప్ట్. మీకు ఆయా ఎగ్జిక్యూషన్స్ నేను ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను మీ వీడియోస్లో, మీరు చూసుకోండి, ఓకేనా? ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అని నేను ఆల్రెడీ చెప్తాను. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ వాంట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్. ఆ నంబర్ వాల్యూ ఎంత మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ నంబర్ n=5. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ ఎలా ఉంటుంది బేసికల్గా? 5 ఫ్యాక్టోరియల్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 5 స్టార్ 5 - 1 స్టార్ 5 - 1 - 1 స్టార్ టిల్ 5 - 1 వరకు మనం చేయాలి. అంటే దీని ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఇప్పుడు 5 అనేది n అనుకోండి, అంటే 5 ప్లేస్లో 5 ఉండొచ్చు, 100 కూడా ఉండొచ్చు. గాట్ ఇట్? ఇప్పుడు అది n స్టార్ n-1 స్టార్ n-2 స్టార్ టిల్ n-1. అంటే ఇక్కడ n-1 అంటే పెద్ద తేడా ఏం లేదు. n-1 అంటే 4, అంటే దీంట్లో ఒకటి తక్కువ, అంటే 5 - 4 అంటే 1 వరకు వస్తుంది. అర్థమైందా? అంటే దాని ఈక్వేషన్ ఏం ఫామ్ అవుతుంది ఫైనల్గా? n స్టార్ n-1 స్టార్ టిల్ 1, అంతేనా? దాని ఈక్వేషన్ అంతే కదా. ఇప్పుడు n-1 అంటే n-1 4 అయినప్పుడు nలో నుంచి 4 తీసేస్తే 1 కదా ఉంటుంది. అంటే n స్టార్ n-1 స్టార్ సో ఆన్ 1. అంటే 5 ఫ్యాక్టోరియల్ ఎంత నీకు ఇక్కడ ఫైనల్గా? ఫైవ్ ఫ్యాక్టోరియల్ 5 స్టార్ 4 మళ్ళా స్టార్ 3 స్టార్ 2 స్టార్ 1 తర్వాత 0 వస్తుంది. 0 ఎప్పుడైతే వస్తుందో అది కట్ అయిపోయి మళ్ళీ 1 రిటర్న్ చేస్తుంది. 1 రిటర్న్ చేసినప్పుడు దీని ఎక్స్ప్రెషన్ వాల్యూ 1 అయితే 2 స్టార్ 1 2 కదా అవుతుంది. 2 ఎక్స్ప్రెషన్ వాల్యూ 2 అయినప్పుడు 3 స్టార్ 2 ఏమవుతుంది? 6 అవుతుంది, అంతేనా? దీని ఎక్స్ప్రెషన్ వాల్యూ 6 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు 4 స్టార్ 6 ఏమవుతుంది? 24 అవుతుంది. మళ్ళీ 5 స్టార్ 24 ఏమవుతుంది? 120 అవుతుంది. గాట్ ఇట్? అలా ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ని కాల్ చేస్తే ఆ ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ని కాల్ చేస్తే ఆ ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ని కాల్ చేస్తే ఆ ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ని కాల్ చేస్తే 2 అనే ఫంక్షన్ 1 ఫంక్షన్ని కాల్ చేస్తుంది. 1 ఫంక్షన్ ఎప్పుడైతే 1 అవుతుంది అంటే 1 మళ్ళీ స్టార్ 0 అవుతుంది. ఇక్కడ ఆగిపోద్ది ప్రోగ్రామ్. ఎప్పుడైతే ప్రోగ్రాంలో 1 కంటే తక్కువ వస్తుందో ఈ 0 కాస్త 1 రిటర్న్ చేస్తుంది. 1 స్టార్ 1 అవుతుంది, మళ్ళీ 1 రిటర్న్ చేస్తే 2 స్టార్ 1 2 అవుతుంది, మళ్ళీ 3 స్టార్ 2 6 అవుతుంది, 6 + 4 24 అవుతుంది, 24 5 120 అవుతుంది. ఈ విధంగా నీకు రికర్షన్ ఫంక్షన్ తయారవుతుంది. ఇప్పుడు నేను దీన్ని నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి.
రికర్షన్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం. దీనికి నువ్వేం పంపిస్తున్నావు, ఎన్ అనే ఇన్పుట్ పంపిస్తున్నావు. ఐఎన్టీ ఇంటి ఎన్ అనుకున్నాం. ఇది జావా వాళ్ళకి, C# వాళ్ళకి ఇదే. ఓకేనా. పైథాన్ వాళ్ళకి ఎలా ఉంటుంది, డెఫ్ రికర్సివ్ అనేది ఎన్ తీసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫెయిల్యూర్ కండిషన్ ఏంటి, 5 స్టార్ 4 స్టార్ 3 స్టార్ 2 స్టార్ 1 స్టార్ 0 అంటే 0 దగ్గర ఫెయిల్యూర్ అంటే 0 వచ్చినప్పుడు మనం 1 రిటర్న్ చేయాలి. అదే ఫెయిల్యూర్ కండిషన్. అప్పుడు 1 స్టార్ 1 ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది కదా. ఫస్ట్ ఫెయిల్యూర్ కండిషన్ తీసుకోవాలి. ఇఫ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే, ఓకే 1 అయితే రిటర్న్ 1. ఎల్స్ ఏమవుతుంది, n స్టార్ n మైనస్ 1 అంటే వి విల్ రిటర్న్ n స్టార్ రికర్షన్ మైనస్ n మైనస్ 1 అంటే అదే ఫంక్షన్ని కాల్ చేయాలి మళ్ళీ. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఫస్ట్ టైం వస్తుంది. ఫస్ట్ ఎంత నీకు n 5 అని ఇస్తాం, దీన్ని కాల్ చేస్తాం. అబ్బా ఇప్పుడు n 5తో దీన్ని కాల్ చేస్తాం. ఎలా కాల్ చేస్తాం దీన్ని, నార్మలే మీకు తెలిసిందే, RECURSION రికర్షన్ ఆఫ్ 5 అని పంపిస్తావు. అంతేనా, ఇక్కడికి 5 అని పంపించావు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇది ఫెయిల్ అయ్యి ఇది వస్తుంది అంటే 5 స్టార్ 4 అవుతుంది. అంతేనా. మళ్ళా 4 వస్తుంది, 4 స్టార్ 3 అవుతుంది, మళ్ళీ 3 అవుతుంది. మళ్ళీ 3 వచ్చింది, 3 స్టార్ 2 అవుతుంది. మళ్ళీ 2 స్టార్ మళ్ళీ 1 అవుతుంది. ఇప్పుడు 1 స్టార్ ఇక్కడ ఏమైంది, 0 అయింది. 0 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది 1 అంటే ఇది రిటర్న్ చేసింది అంటే 1 వచ్చింది. ఇప్పుడు 1 స్టార్ 1 అయితే 1 అవుతుంది కదా. మళ్ళీ 2 స్టార్ అంటే ఇది కూడా రిటర్న్ చేస్తుంది. అప్పుడేమవుతుంది, 2 స్టార్ 1 అవుతుంది. మళ్ళీ ఇది కూడా రిటర్న్ చేస్తుంది, 3 అంటే 2 స్టార్ 3 మళ్ళీ 6 అవుతుంది. మళ్ళీ ఇది కూడా రిటర్న్ చేస్తుంది, 4 స్టార్ 6 అంటే 24. మళ్ళీ 5 స్టార్ 24 మళ్ళీ 120 రిటర్న్ చేస్తుంది. అంటే నువ్వు కాల్ చేసిన ఫంక్షన్ 120 ఇస్తుంది బ్యాక్కి. సేమ్ పైథాన్ అయినా అంతే, కాకపోతే లాజిక్ అది. అర్థమైందా. ఇది మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక ఫంక్షన్ ఎక్కడ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇప్పుడు మనం ఒక బాక్స్ తీసుకుందాం. ఈ బాక్సు ఫస్ట్ బాక్స్ అనుకోండి. అంటే ఈ బాక్స్ n = 5 ఉంది. ఇప్పుడే ఇన్పుట్ వచ్చింది. మనం ఏం చేయాలి, n స్టార్ n మైనస్ 1 అంటే 5 స్టార్ n మైనస్ 1 అంటే ఇది మళ్ళా ఫంక్షన్ ఆఫ్ 4. అంతేనా, ఇదేనా, ఇదే ఫంక్షన్ ఆఫ్ 4. ఇప్పుడు మీరు తీసుకోండి, ఈ ఫంక్షన్ ఆఫ్ 4లో n 4 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 4 స్టార్ ఫంక్షన్ ఆఫ్ 3. అంతేనా, క్లియర్ కదా. మళ్ళీ ఇదే ఫంక్షన్ ఆఫ్ 3 ఇది. అంతే, ప్రతి ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్. ఇప్పుడు 3 స్టార్ మళ్ళీ రికర్సివ్ ఫంక్షన్ ఆఫ్ 2. అంతేనా. ఇప్పుడు మళ్ళీ ఇదే తీసుకోండి, ఇదేంటి n = 2 ఫంక్షన్. ఇప్పుడు మళ్ళీ ఇదేం చేస్తుంది, 2 స్టార్ ఫంక్షన్ ఆఫ్ 1. అంతేనా. ఇప్పుడు మళ్ళీ ఇదే ఫంక్షన్ ఆఫ్ 1 ఏం చేస్తుంది, n = 1. ఇప్పుడు 1 స్టార్ ఫంక్షన్ ఆఫ్ 0. మీరు గుర్తుపెట్టుకోండి, 0 కండిషన్ ఏంది, 1 అంతకంటే లెస్ ఉంటే 1 రిటర్న్ చేస్తుంది. అంటే ఈ ఫంక్షన్ ఆఫ్ 0 ఏదైతే ఉందో n = 0 అది 1 రిటర్న్ చేసింది. ఇప్పుడు 1 రిటర్న్ చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ 1 స్టార్ 1 అంటే ఎంత, 1 అంటే ఇది కూడా 1 రిటర్న్ చేస్తుంది ఇక్కడ. అంతేనా. అప్పుడు ఏమవుద్ది, 2 స్టార్ 1 అవుద్ది. అంటే ఇది కూడా 2 స్టార్ 1 2 రిటర్న్ చేస్తుంది. అంటే ఈ ఫంక్షన్లో నీకు 2 వచ్చింది. ఇప్పుడు ఏంది, ఇది 3 స్టార్ 2 6 కదా. అంటే ఇది మళ్ళీ ఏం చేస్తుంది, ఇక్కడ ఈ ఫంక్షన్ 6 రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు 4 స్టార్ 6 24 కదా. ఇది మొత్తము మళ్ళీ ఏం చేస్తుంది, మనకి ఇక్కడ 24 రిటర్న్ చేస్తుంది. ఈ 24 స్టార్ 5 మనకి 120 వస్తుంది. ఇది రికర్షన్ ఫంక్షన్. క్లియర్. ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి, ఏం లేదు. ఈ ఫంక్షనే ఇది, మళ్ళీ దీని లోపల ఇది, మళ్ళీ దీని లోపల ఇది, మళ్ళీ దీని లోపల ఇది, మళ్ళీ దీని లోపల ఇది. ఫైనల్గా దీని లోపల 0 వచ్చింది కాబట్టి 0 వచ్చినా 1 వచ్చినా 1 రిటర్న్ చేస్తుంది. 1 స్టార్ 1 1. మళ్ళీ ఇదంతా ఫైనల్గా 2 స్టార్ 1. మళ్ళీ ఇదంతా 2 స్టార్ 3
మళ్ళా 6 స్టార్ 4 24 5 120. ఆ విధంగా ఇట్ విల్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ రికర్షన్ ఫంక్షన్.